పచ్చకర్పూరంతో ఇలా చేస్తే చాలా చాలా ప్రయోజనాలండి. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి. ఏవండీ ఒక్కటే చెప్తా, వెంకటేశ్వర స్వామికే కాదు. పచ్చకర్పూరం ఒక 100 గ్రాములు ఇంటికి తెచ్చుకోండి. అది పెట్టి ఒక షెల్ఫ్‌లో పెట్టండి. షెల్ఫ్ తీసినప్పుడల్లా ఒక మంచి సువాసన వచ్చినప్పుడు మనలో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. అవునా? మరి అట్లాంటి పచ్చకర్పూరం ఒక ఒక వస్త్రంలో, తెల్లని వస్త్రంలో కట్టి పూజా మందిరంలో పెట్టండి. మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే పచ్చకర్పూరంతో మనం కుంకుమలో కలిపి, పచ్చకర్పూరాన్ని మెత్తగా చేసి కుంకుమతో కలిపి రోజు నుదిటిన ధరించండి. తప్పకుండా చాలా చాలా మంచి జరుగుతుందండి. మంచి సువాసన మన దగ్గర నుంచి మనం ఎక్కడికి పోయినా కూడా చుట్టుపక్కల వాళ్ళంతా, "అబ్బా! నువ్వు రాగానే మంచి వాసన వస్తుందబ్బా! చాలా పాజిటివ్ వైబ్రేషన్" అంటారు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఈ తెల్లని వస్త్రంలో పచ్చకర్పూరం కట్టి ధనం పెట్టే చోట, మీరు దుకాణాల్లో ధనం పెట్టే చోట, లేతే ఇంట్లో మీరు ఎక్కడ పెడతారో ధనం గాని, బంగారం గాని అక్కడ పెట్టండి. మంచి సువాసన వస్తూ, అంటే ఇది పెట్టటం వల్ల ధనం అనేది నిలబడుతుంది అంటే, అది తీయగానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందనుకోండి, ధనం తీయటానికి చేతులు రావు మనకి. ఏది అవసరమో దానికే ధనాన్ని వినియోగిస్తాం, ఖర్చు చేస్తామన్నమాట. అలాగే మంగళవారం నాడు ఈ పచ్చకర్పూరాన్ని పాలతో కలిపి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. మనకున్న దోషాలు మొత్తము, కుజ దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. తొలగించే అద్భుతమైన రెమెడీ ఈ పచ్చకర్పూరం అన్నమాట.